చేసేవాడు కదా, పెద్దగా రైతులు తెచ్చినోడు కదా, పెద్దగా సొంత డబ్బులు పెట్టేవాడు కదా. పోయి పిఠాపురం ఇమ్మను, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా జాలి ఉంది కదా, అవ్వాతాతల మీద, అక్క తమ్ముళ్ళ మీద, అక్క చెల్లెళ్ళ మీద మామూలు విపరీతమైన జాలి. అయ్యో అని పేదల కోసం అంటే పేదల్లాగా ఆలోచిస్తాడంట పాపం ఈ పేదోడు. మరి అదే భారతీయ సిమెంట్ నుంచి తెచ్చి ఆ పేదల కోసం పంచొచ్చు. వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలే, వాలంటీర్స్ విధుల్లో నుంచి పోయిన వాళ్ళ దగ్గర డేటా ఉంటది. ఎలక్షన్ తపాలాగా ఇవ్వచ్చు మీ పార్టీ ఎలక్షన్ ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు యంత్రాంగం చాలా ఉందండి. ఇంతకు ముందు వాలంటీర్స్ లేనప్పుడు పెన్షన్స్ రాలేదా, తీసుకోలేదా? తీసుకున్నారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఇందాక అందరు పెద్దలందరూ అదే సజెషన్ చేశారు. మిగతా యంత్రాంగాన్ని పని చేయనివ్వండి. గవర్నమెంట్ ఉద్యోగులు మణుకోబెట్టి వాలంటీర్స్ మొత్తం మాదే రాజ్యం అని చెప్పి విచ్చలవిడి వ్యవహారం అంతా చేశారు. ఇప్పుడు సడన్ గా వాళ్ళకి పవర్ కట్ చేస్తే ఏదో పవర్ ఆగిపోయింది కాబట్టి అంతా చీకటి మయం ఉంది అని చెప్పడానికి లేదుగా. ఆల్టర్నేషన్ సిస్టమ్స్ లేవా? ఇంతకు ముందు పనిచేసిన సిస్టమ్స్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు కదా, చాలా స్పెసిఫిక్ గా అడుగుతున్నారు భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి పెట్టమని. మీరు కూడా ఏమన్నా ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పార్టీయే, ప్రభుత్వం కాకుండా పాలకపక్షంగా మీ ఆలోచన చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అందాలండి, అంతే. వేరే మీ డిస్ప్యూట్స్ అన్ని తర్వాత. ఇంకొకటి చిన్న విషయం అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ సొంత డబ్బులు ఇంటి నుండి తెచ్చి లబ్ధిదారులకు చేర్చినటువంటి చరిత్ర భారతదేశంలో గానీ ఇతర దేశాల్లో గానీ ఉందా? ఇలాంటి పార్టీలు అమ్ముకున్నారా, కార్యకర్తలు అమ్ముకున్నారా? పార్టీని కార్యకర్తలు తాకట్టు పెట్టి ప్రజలకు తాకట్టు పెట్టి అమ్ముకున్నారు పార్టీని. ఈ దేశంపై కొంతమంది చెప్పండి, ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడితే మాకు 2 నిమిషాలు ఇచ్చి కట్ చేసి ఎట్లయితే వాసుదేవన్ గారు ముఖ్యమంత్రి చేతులు ఇస్తాడా? ఏ ప్రధానమంత్రి ప్రజల నుంచి ఇచ్చేది కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు తరలిస్తే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ 14వ తేదీ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేపట్టి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రం లూటీ చేసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రైట్. బాలకోటయ్య గారు మాట్లాడతారు ఒకసారి. బాలకోటయ్య గారు ఒక నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు శివపార్తి గారు మీరు ఆపండి దయచేసి. బాలకోటయ్య గారు బాలకోటయ్య గారు, మీరు ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 1/4 ఆఫ్ ద పాపులేషన్, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు అయితే అందులో 4వ వంతు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళకి వితంతువులు కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్లు అందాలి. అందటానికి మనం ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గర. రైట్, పోనీ 66 లక్షలు వైసీపీ అనుకుందాం. వాళ్ళకి అందటానికైనా ఏముంది మెకానిజం ఆయన చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు బాలకోటయ్య గారు మాట్లాడతారు. ఆగండి, ఓపిక పట్టండి. మోహన్ రెడ్డి గారు ఓపిక పట్టండి, బాలకోటయ్య గారు మాట్లాడతారు. వాసుదేవ్ గారు మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా కదా, మాట్లాడండి. వాసుదేవ్ గారు, ఇప్పుడు రాముడికి సీత ఏమవుతుందంటే, వాసుదేవ్ గారు రాముడికి సీత ఏమవుతుందని అడిగితే, రాముడి తండ్రి దశరథుడు, సీత తండ్రి జనకుడు, అయోధ్య, అరణ్యవాసం, రామరావణ సంగ్రామం అని చెప్పినట్టుగా మనం పెన్షన్లో తవ్వాతాతలకు ఇచ్చే మార్గం ఏంటి, దాని పరిష్కార మార్గం ఏంటి, దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందనేది మీరు అడుగుతున్నారు. రాముడి భార్య సీత అని చెప్పాలి. ఇప్పుడు పరిష్కారాలు ఎక్కడ ఉండవు, అంతా కూడా రాజకీయ చర్చోపచర్చలే ఉంటాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రతి అమ్మకి మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా, ఓపిక పట్టండి, టైం ఉంది, మీ దగ్గరకు వస్తా, వెయిట్ చేయండి, మీ దగ్గరకు వస్తా. మోహన్ రెడ్డి గారు మీ దగ్గర, ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటే ఈ 2 నెలలు ఆయన ప్రజలకు చేరవేసే